వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కోళ్ల పెంపకం చేపట్టే రైతులు, వాణిజ్య సరళిలో చేపట్టేవారు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చంటున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతరావు. అధిక వర్షాల వల్ల కోళ్లు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి సన్నగిల్లుతుంది. కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అవి రోగాల బారిన పడి మరణిస్తాయి. ఈ నేపథ్యంలో కోళ్ల ఫారాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కోళ్ల ఫారాలలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. బ్రాయిలర్ కోళ్ల మాంసం దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రూడింగ్ దశ నుంచే ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. వర్షం వచ్చే సూచనలను గ్రహించిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతరావు. షెడ్డులో నుంచి వర్షపు జల్లు రావడము, నేరుగా వర్షపు జల్లు లోపల పడడము, లేదా షెడ్ పైకప్పు నుంచి వర్షపు జల్లు లిటర్ తడవడం చాలా ప్రమాదం జరగవచ్చు. ఎందుకంటే ఈ లిటర్ తడవడం ద్వారా అమోనియా వాయువు విడుదలవుతుంటుంది ఒకటి. రెండవది, లిటర్ తడిచినప్పుడు కాక్సిడియోసిస్ అనే పరాన్నజీవి వల్ల కోళ్లలో విరోచనాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. సో లిటర్ తడవకుండా తగు చర్యలు తీసుకోవాలి. షెడ్లో సైడ్కి పట్టలు కట్టడం కానీ, లేకపోతే పైకప్పు నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని మరమ్మతు చేయడం కానీ ఖచ్చితంగా తూచా తప్పకుండా రోజువారీ చర్యల్లో, రోజువారీ యాజమాన్య పద్ధతుల్లో ఇదొకటి ఖచ్చితంగా చేసేటట్టు మనం చూడాలి. మూడవది, కరెంటు పోయినప్పుడు ఎస్పెషల్లీ క్వేల్ పక్షుల పెంపకంలో చూసినట్టయితే ఒకేసారి ఒక్కదాని మీద ఒకటి గుమ్మిగూడి చనిపోతూ ఉంటాయి. ఇది నివారించడానికి కొంచెం స్థల విస్తీర్ణం ఎక్కువ ఇవ్వడం ద్వారా మనము వీటిని నివారించవచ్చు. వర్షాకాలంలో దానాల ముడి పదార్థంలో మనము తేమ ఎక్కువగా ఉండడం ద్వారా అఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రము ద్వారా దాని విషము టాక్సిన్స్ విడుదలవుతుంటాయి. కోళ్లలోకి ఇచ్చినట్టయితే వాటికి అఫ్లాటాక్సికోసిస్ అనే విషం ద్వారా చనిపోతూ ఉంటాయి. రైతు సోదరులు ముడి పదార్థాలు కొనే సమయంలో మంచి నాణ్యమైన క్వాలిటీ కొనాలి. కోళ్ల దానా, అందుకు అవసరమైన ముడి సరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. మరోవైపు షెడ్కు వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాలి. ఫీడ్ మిల్లో కానీ లేకపోతే గోడౌన్లో కానీ నిల్వ చేసేటప్పుడు తేమ అధికంగా ఉండని ప్రదేశంలో, లేకపోతే వర్షపు జల్లు పడని ప్రదేశంలో, లేకపోతే పైకప్పు నుంచి లీక్ కాకుండా చూసే ప్రదేశంలో మనము వీటిని నిల్వ చేయడము, వీటిని టైట్గా ప్యాక్ చేయడం కానీ మనం చేస్తూ ఉంటే ఈ ముడి పదార్థాలని అఫ్లాటాక్సికోసిస్ బారి నుంచి కాపాడవచ్చు. దానాలో మనము కొంచెం ఆర్గానిక్ యాసిడ్స్ కానీ ఇలాంటి మోల్డ్ ఇన్హిబిటర్స్ మనము వేసినట్టయితే మనం దాని యొక్క నాణ్యతను మనము చెడిపోకుండా చూసుకోవచ్చు. వ్యాధులు చూసినట్టయితే శ్వాస సంబంధించిన వ్యాధులు ఎక్కువగా గురవుతుంటాయి. ఎస్పెషల్లీ సిఆర్డి అని, కొరైజా అని ఇలాంటి వ్యాధులు గురవుతుంటాయి. తద్వారా వాటి రోగ నిరోధక శక్తి తగ్గడము, లేకపోతే ఎఫ్సిఆర్ రాకపోవడము, సరైన బరువు రాకపోవడము, లేకపోతే గుడ్ల ఉత్పత్తి తగ్గడము, గణనీయంగా తగ్గడం మనం చూడవచ్చు. ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే విషవాయువు అమోనియా కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ వాయువు కానీ లేకుండా మనము ఫ్రెష్ ఎయిర్ క్రాస్ వెంటిలేషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. దాని ద్వారా ఆక్సిజన్ శాతం పెంచవచ్చు, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించవచ్చు, అమోనియా వాయువును మనం తగ్గించవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ అమోనియా, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు ఏం చేస్తాయంటే ఒబేసిటీ, కార్నియల్ ఒబేసిటీ అంటే రెస్పిరేటరీ మ్యూకస్ మెంబ్రేన్ కానీ, కంటిని కానీ ఇరిటేటింగ్గా చేసేసి వాటికి రోగ నిరోధక శక్తి తగ్గించేసి ఇతర వ్యాధులకు గురయ్యేటట్టు చూస్తుంది. సో రైతు సోదరులకు ఒకటే సూచన ఏంటంటే వెంటిలేషన్, షెడ్లో మంచిగా వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్ కానీ, బాటమ్ వెంటిలేషన్ కానీ, రిడ్జ్ వెంటిలేషన్ కానీ కరెక్ట్ పద్ధతిలో ఉండేటట్టు చూసుకుంటే చాలా ఉచితం అని చెప్పుకోవచ్చు. వర్షాకాలం ప్రారంభం కాకముందే సకాలంలో టీకాలు ఇచ్చినట్టయితే పేరెంట్స్ ఫ్లాక్ కానీ, లేకపోతే గుడ్లు ఇచ్చే కోళ్ళు కానీ వీటి యొక్క ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి తొందరగా రోగాల బారిన పడే ఆస్కారం ఉండకుండా మనము చూసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి లిట్టర్ యాజమాన్యం.
వీటికి మనము డీప్ లిట్టర్లో పెంచే కోళ్ళ, నేల మీద పెంచే కోళ్ళు, ఎస్పెషల్లీ బ్రాయిలర్ కోళ్ళల్లో లిట్టర్ క్వాలిటీస్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి పొడిగా ఉండకుండా మరి తేమగా ఉండకుండా లిట్టర్ యాజమాన్యం చేయాలి. లిట్టర్ ఎప్పటికప్పుడు మనం కిందికి పైకి అనడం ద్వారా కేక్స్ ఫామ్ కాకుండా, అట్టలు కట్టడం కాకుండా నివారించవచ్చు. అదే కాక తడిసిన లిట్టర్ని ఎప్పటికప్పుడు తీసేయడం ద్వారా మనము కాక్సిడియోసిస్ వ్యాధి నుంచి మనం కోళ్ళను కాపాడవచ్చు. అదే కాకుండా వీటి నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు ద్వారా బ్రెస్ట్ బ్లిస్టర్స్, అంటే బ్రెస్ట్ భాగంలో బ్లిస్టర్స్ రావడము, లేకపోతే కంట్లో ఒపేసిటీ రావడం, లేకపోతే కాళ్ళల్లో పుండ్లు కావడము మనము నివారించవచ్చు. లిట్టర్ యాజమాన్యం ఖచ్చితంగా తరచుగా చేస్తూ ఉంటే మనము అధిక ఉత్పత్తి సాధించవచ్చు, లాభాలు సాధించవచ్చు, రోగాలను బారిన పడకుండా మనము కాపాడవచ్చు.